హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంటలు. నేను మీ సుధాను. ఈరోజు మీ ముందుకు వచ్చేసాను ప్రెషర్ కుక్కర్ చికెన్ పులావ్తో. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా సులభంగా చేసేస్తారు. చాలా ఈజీగా ఉంటుంది, అట్ సేమ్ టైం చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం పదండి. ఇక్కడ నేను పులావ్ కోసము 300 గ్రాముల చికెన్ని తీసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేస్తున్నాను. రుచికి తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, మీ రుచికి తగినంత కారపొడిని వేసుకోండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల పెరుగు. ఇప్పుడు నిమ్మరసాన్ని పిండుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలు మొత్తం చికెన్ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఈ చికెన్ని తీసుకెళ్ళి 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. తర్వాత మరో బౌల్ తీసుకొని అందులో 1 కప్పు బాస్మతి బియ్యంని వేసుకుంటున్నాను. మీ దగ్గర బాస్మతి బియ్యం లేకపోతే రెగ్యులర్గా వాడుకుంటే సోనా మసూరాతో కూడా ఈ బిర్యానీ చేసుకోవచ్చు. ఈ బియ్యంని నీట్గా క్లీన్ చేసుకొని ఈ నీళ్ళని మొత్తం వంపేసి మళ్ళీ ఫ్రెష్గా వాటర్ వేసుకొని బియ్యంని నానబెట్టుకోండి. గంట తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ని తీసుకోవాలి. చూడండి, చికెన్ ముక్క చాలా మెత్తగా ఉంది. ఈ మసాలాలు కూడా చికెన్ ముక్కకి బాగా పట్టాయి. ఇప్పుడు పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. మీరు మొత్తం నెయ్యితో అయినా చేసుకోవచ్చు, మొత్తం ఆయిల్తో అయినా చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 ఇంచు దాల్చిన చెక్క, 5-6 లవంగాలు, 2 గ్రీన్ ఇలాచి, 1 స్టార్ అనాస, 2 బే లీవ్స్, 1 టేబుల్ స్పూన్ సాహీ జీరా వేసుకొని అన్నిటినీ 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఉల్లిపాయ పూర్తిగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఉల్లిపాయ కలర్ మారిన తర్వాత 2 టమోటోలను తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకున్నాను నేను. వీటిని బాగా కలిపేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో టమోటో పూర్తిగా మగ్గేంత వరకు కుక్ చేసుకోండి. చూడండి, ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోతుంది, టమోటో కూడా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే రెడీగా పెట్టుకున్న చికెన్ని మొత్తం వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా కూడా వేసుకోవాలి. మరోసారి బాగా కలిపేసుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాల పాటు చికెన్ని ఉడకనివ్వండి. అలా 10 నిమిషాల పాటు మనం ఉడికిస్తే చికెన్లో ఎక్స్ట్రాగా ఉన్న వాటర్ సపరేట్ అయిపోతాయండి. ఆ వాటర్ కూడా పూర్తిగా ఇంకిపోయేంత వరకు మనము కుక్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఆయిల్ మాత్రమే ఉంది. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న బాస్మతి బియ్యంని వేసుకోవాలి. వాటర్ మొత్తం వంపేసి బియ్యం మాత్రమే వేసుకోండి. మసాలాలు మొత్తం బియ్యంకి బాగా పట్టేలాగా ఒకసారి కలపండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి. 1 కప్పు బాస్మతి బియ్యంకి 1.5 కప్పు వాటర్ వేసుకోండి. అదే మీరు సోనా మసూరా అయితే 1కి 2 కప్పుల వాటర్ని వేసుకోండి. ఒకసారి రుచి చూసి ఉప్పు సరిపోకపోతే ఇంకొద్దిగా ఉప్పును కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. 3 విజిల్స్ రాగానే స్విచ్ ఆఫ్ చేసేసి 10 నిమిషాల పాటు ఓపెన్ చేయకుండా పక్కన పెట్టండి. 10 నిమిషాల తర్వాత ప్రెషర్ చెక్ చేసి కుక్కర్ మూత ఓపెన్ చేస్తే రుచికరమైన చికెన్ పులావ్ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత పొడి పొడిగా ఉందో. మీరు వెంటనే కదిపితే కొద్దిగా ముద్దగా ఉంటుందండి. కాబట్టి కొద్దిగా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోండి. పొడి పొడిగా టేస్టీగా చికెన్ పులావ్ రెడీ అయిపోతుంది. దీనికి ఎటువంటి కర్రీస్ కూడా అవసరం లేదు. ఆనియన్ రైతాతో దీన్ని ఎంచక్కా సర్వ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ కదా. మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చే గంట బెల్లుని కూడా కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్.